హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై లవ్ ఎపిసోడ్ 10 నెక్స్ట్ డే. ఉదయం శివాని కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముఖంలో ఎప్పటిలా మెరుపు లేదు. ఆమె కొంచెం బాధగా ఉంది. శివాని లేవగానే ముందుగా వేదిక గదిలోకి వెళ్ళింది. వేదిక ఇంకా నిద్రలోనే ఉంది. శివాని వేదిక దగ్గర కూర్చొని ఆమె తలను నిమురుతూ, నేను ఉండగా నువ్వు మీ మామయ్య నుండి ఎప్పటికీ విడిపోనివ్వను. నేను నిన్ను ఏ తప్పుడు చేతుల్లోనూ పడనివ్వను. అందుకే నీ కోసం దేవాంష్ని పెళ్లి చేసుకుంటున్నా అని అనుకుంటుంది. ఈరోజు శివాని కళ్ళు తడిగా ఉన్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉల్లాసంగా ఉండే శివాని ఈరోజు ముఖం అంతా వాడిపోయి కనిపించింది. ఈరోజు ఆమె జీవితంలో అతిపెద్ద రోజు. వేదిక లేవగానే శివాని కాసేపు వేదిక దగ్గర కూర్చుంది. వేదిక లేస్తూనే మొదటగా శివానీని కౌగిలించుకుంది. శివాని పాపకి గుడ్ మార్నింగ్ చెప్పి తన ఒడిలోకి ఎత్తుకుంది. అప్పటికే టైం ఉదయం 7 గంటలైంది. వెంటనే వేదికను రెడీ చేసి కిందకు తీసుకొచ్చింది. శివాని తన కోసం ఏం చేయబోతుందో వేదికకు ఇంకా తెలియదు. శివాని వేదిక కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆ సమయంలో ఇంట్లో లేడు దేవాంష్. అతని నుండి సునీతకి కాల్ వచ్చింది. సునీత ఆంటీ, శివానీని షాపింగ్కి తీసుకెళ్ళండి. ఆమె పెళ్లి కోసం పెళ్లి కూతురు బట్టలు కొనాలనుకుంటుంది. ఆమె పెళ్లి కూతురులా రెడీ అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పాడు. సరే దేవాంష్ బాబు, నేను తీసుకెళ్తాను అని చెప్పి సునీత ఫోన్ కట్ చేసి షాపింగ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని శివానికి చెప్పింది. మరో అరగంటలో శివాని, సునీత వేదికతో కలిసి ఒక పెద్ద డిజైనర్ స్టోర్కి వెళ్లారు. శివాని చాలా అందమైన డిజైనర్ శారీస్, పెళ్లి పట్టు చీరలు ఇంకా చాలా మంచి కలెక్షన్స్ కనిపించాయి. శివాని కోసం చాలా అందమైన మెరూన్ కలర్ పట్టు చీరను ఎంచుకుంది. శివాని దాని ధరను అడిగినప్పుడు ఆమె షాక్ అయింది. ఆ చీర విలువ అక్షరాల 6 లక్షల రూపాయలు. శివాని దానిని కొనే అవకాశం లేదు అని చీరను అక్కడే వదిలేసి సునీతని అక్కడి నుండి వెళ్దామని చెప్పింది. ఎందుకంటే అది డిజైనర్ స్టోర్ కాబట్టి అక్కడ ఉన్న బట్టలన్నీ చాలా ఖరీదైనవిగా ఉంటాయని ఆమె ఊహించింది. అందుకే ఇంకా వేరే ఏది చూసే సాహసం చేయలేదు ఆమె. శివాని వేదిక చెయ్యి పట్టుకొని స్టోర్ నుండి బయటకు తీసుకొచ్చింది. ఆమె చూపు ఆ దుకాణానికి ఎదురుగా ఉన్న మరో షాప్ పై పడింది. ఇది డిజైనర్ స్టోర్ కాదు, కానీ అక్కడ చాలా అందమైన చీరలు కూడా ఉన్నాయి. శివాని వేదికను తన ఒడిలోకి ఎత్తుకొని షాప్కి తీసుకెళ్ళింది. ఇక్కడ సునీత ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె షాపింగ్ ఖర్చులన్నీ తననే చూసుకోమని సునీతకి చెప్పాడు దేవాంష్. శివాని తన సొంత ఖర్చులతో షాపింగ్ కోసం అక్కడికి వచ్చింది. సునీత ఇంకెవరైనా అమ్మాయి ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకునేది కాదు అని మనసులో అనుకొని దేవాంష్కి కాల్ చేసి, బాబు, శివానికి ఒక పట్టు చీర చాలా నచ్చింది, కానీ దాని ధర విని ఆమె దానిని కొనకుండా షాప్ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎదురుగా ఉన్న షాప్లో ఆమె తన కోసం చీరను కొనాలనుకుంటుంది అని చెప్పింది. సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ చీరని ప్యాక్ చేయించి ఈరోజు ఆమె అదే శారీ కట్టుకుంటుంది అని దేవాంష్ ఫోన్ కట్ చేశాడు. సునీత ఆ చీరని శివాని కోసం కొని ఆమె ఇంటి అడ్రస్కి డెలివరీ చేయమని శివాని దగ్గరకు వెళ్ళింది. ఆ షాప్లో ఏమైందో కానీ బయటకు వచ్చింది శివాని. సునీతని చూసి ఒక పని చేస్తానంటీ, నేను మా అమ్మ చీర కట్టుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శివాని. కాసేపు మిగతా వాటి గురించి మాట్లాడిన తర్వాత వేదికను ఎత్తుకొని కారులో వచ్చి సునీతతో పాటు కూర్చుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె మొహం ఇంకా డల్ అయింది. నా సంతోషాన్ని నేనే ఫీల్ అవ్వలేకపోతున్నాను. నాకు కాబోయేవాడు నన్ను పెళ్లి చూపులో చూడాలని ఎంతగా కోరుకున్నానో ఏది జరగలేదు. అయినా కలలు కనడం వల్ల కలలు నెరవేరవు ఇలా ఆలోచిస్తూ వేదికను ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది శివాని. కాసేపట్లో శివాని దేవాంష్ వివాహం చేసుకోబోయే సమయం రాబోతుంది. బయట గార్డెన్లో వాళ్ళ పెళ్లి కోసం మండపం ఏర్పాటు సన్నాహాలు జరుగుతున్నాయి. శివాని గుండె చప్పుడు వేగం మొదలైంది. వేదికను నిద్రపుచ్చి శివాని లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. అక్కడ జరుగుతున్న సన్నాహాలను చూసి ఆమెకి సంతోషించాలో దుఃఖించాలో కూడా అర్థం కావడం లేదు. సొంత తమ్ముడికి కూడా ఆమె పెళ్లి గురించి ఏమీ తెలియదు. శివాని వేదికను నిద్రపుచ్చి తన గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన ఆమెకు మంచం మీద తన కోసం ఉంచిన ప్యాకెట్ కనిపించింది. అది ఓపెన్ చేసి చూసిన ఆమెకు ఆ డిజైనర్ స్టోర్లో ఆమెకు నచ్చిన మెరూన్ కలర్ పట్టు శారీ కనిపించింది. ఆమె ఇది ఎక్కడికి ఎలా వచ్చిందనుకుంటూ సునీత దగ్గరకు వెళ్ళింది. సునీత ఆంటీ, మీరు ఈ శారీ ఎందుకు తెచ్చారు? అమ్మ చీర కట్టుకుంటానని చెప్పానుగా అని అంది. అమ్మా, ఇది నీకు కొనమని దేవాంష్ బాబు చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఈ చీరనే కట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది రిపోర్టర్స్, మీడియా వాళ్ళని అందరినీ కూడా పిలిచాడు.
అందుకే పెళ్లి కూతురిగా నువ్వు అందంగా కనిపించాలని చెప్తుంది. శివాని మొహం చాటేస్తూ, అతను నా ఇష్టం గురించి ఆలోచించి తీసుకున్నాడనుకున్నాను కానీ, ఆయన తన పేరు ప్రతిష్టల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అనుకొని, అలాగే ఆమెతో మాట్లాడిన తర్వాత శివాని తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయింది. శివాని వెళ్లి శారీ కట్టుకుంది. సడన్ గా ఆమె గది తలుపు తడుతున్న సౌండ్ వచ్చింది. దాంతో ఆమె లోపలికి రమ్మని అడిగేసరికి శ్వేత వచ్చింది. శ్వేతను చూడగానే శివాని మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. శ్వేత లోపలికి వచ్చి శివానీని కౌగిలించుకొని, ఎలా ఉన్నావ్? నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగింది. ఒక్కసారి విజయ్ గురించి ఆలోచించు అంది శ్వేత. శ్వేత, ఇప్పుడిక్కడికి ఈ విజయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చావా అని శివాని శ్వేతని అడిగింది. అతను నిన్ను ప్రేమిస్తున్నాడు శివాని అని శ్వేత అంది. దానికి శివాని, అతను నీతో అలా చెప్పాడా? కాదు, ఏమైనప్పటికీ అతను నన్ను ఇష్టపడినా నేను అతనిని ఇష్టపడను. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి చూస్తే బాగుంటుంది అని మాట్లాడిన తర్వాత శివాని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. శివాని శారీలో చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అది చాలా ఖరీదైనదిగా కనిపించింది. ఆ శారీకి తగ్గ నగలు కూడా ఉన్నాయి. శ్వేత శివానీని అలంకరించింది. శివాని చాలా అందంగా కనిపించింది. ఆ మెరూన్ కలర్ శారీలో ఆమె అచ్చం మహాలక్ష్మిలా ఉంది. ఆమె చేతిలో కొబ్బరి బోండం పట్టుకొని ఉంది. ఆమె తల మీద మేలుగు ముసుగు కూడా వేసి ఉంది. శ్వేత శివానికి ఆమె శారీకి తగ్గట్టు మేకప్ ని చాలా బాగా వేసింది. శివాని తన పెదవులపై మెరూన్ కలర్ లిప్స్టిక్ ని పూసుకుంది. దాని కారణంగా ఆమె పెదవులు ఆమె ముఖంపై హైలైట్ అవుతున్నాయి. మొత్తానికి ఆమెను చూడగానే దేవాన్ష్ ఊపిరి కూడా ఆగిపోయేంత అందంగా ఉంది. శ్వేత కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయింది. మెహందీకి సమయం లేకపోవడంతో చేతులు కాళ్ళకి పారాని రాశారు. సమయం ఆసన్నమవుతుండగా శివాని గుండె చప్పుడు పెరుగుతూ వచ్చింది. సునీత శివాని గది తలుపు తెరిచి, రామ్మ, ముహూర్తం టైం అవుతుంది. దేవాన్ష్ నిన్ను పిలవమని చెప్పాడు అని మాట్లాడిన తర్వాత ఆమె శివానిని తీసుకొని బయటకు వచ్చింది. అప్పటికే పీటల మీద దేవాన్ష్ కూర్చొని పంతులు చెప్పినట్టు పూజ చేస్తున్నాడు. అతను వైట్ షర్ట్ మీద పంచ కట్టుకొని అచ్చు మురారి సినిమాలో మహేష్ బాబులా ఉన్నాడు. అంటే బాబు ఫేస్ లో నవ్వు లేదనుకోండి. సునీత శివానితో పాటు గార్డెన్ ఏరియాలోకి రాగానే దేవాన్ష్ కళ్ళు శివాని మీద పడ్డాయి. ఆమె చాలా అందంగా కనిపించింది. మెల్లగా అడుగులు వేస్తూ మండపం వైపు వస్తున్న శివాని దేవాన్ష్ గుండె చప్పుడును మరింత వేగవంతం చేసింది. శివాని దేవాన్ష్ ఎదురుగా కూర్చోగానే దగ్గరగా ఉన్న ఆమె నుండి వెలువడే సువాసన చుట్టుపక్కల వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తుంది. వెంటనే జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోవడం జరిగిపోతుంది. అప్పుడే పంతులు మాంగళ్యధారణ చేయమనగానే శివాని మెడలో దేవాన్ష్ తాళి కట్టి తన అర్ధాంగిని చేసుకున్నాడు. తర్వాత ఆమె పాపిటని సింధూరంతో నింపాడు. శివాని దేవాన్ష్ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి అనే బంధంతో ముడిపడడానికి కారణం వేదిక. దేవాన్ష్ శివాని చెయ్యి పట్టుకొని కొంచెం దూరంలో రిపోర్టర్స్ ప్రెస్ మీట్ కోసం రెడీ చేసిన ప్లేట్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రిపోర్టర్లను చూశాడు. ఈ పెళ్లిని మీడియాలో టెలికాస్ట్ చేయడం అతనికి చాలా ముఖ్యం. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. లేకపోతే తన జీవితంలో జరిగే విషయాలను ఎప్పుడు మీడియాలో పెద్దగా బహిర్గతం చేయలేదతను. అతను శివానిని తనతో పాటు గార్డెన్లోని సోఫా వద్దకు తీసుకువచ్చి ఆమెతో కలిసి సోఫాలో కూర్చొని వారిద్దరికి కపుల్ పిక్స్ క్లిక్ చేయమని అడిగాడు. ఇంతలో ఫోటోగ్రఫర్, సార్, మేడం దగ్గరికి రండి. మీ చేతిని ఆమె భుజం లేదా నడుంపై ఉంచండి. మీకు పెళ్ళయింది కదా, అది ఫోటోల్లో కనిపించాలి అని అన్నాడు. నువ్వు నేను ఎంత చెబితే అంత చెయ్యి అన్నాడు కోపంగా దేవాన్ష్. దేవాన్ష్ కోపానికి ఫోటోగ్రాఫర్ భయపడ్డాడు. ఈ పనులన్నీ అందరి దగ్గర వర్కౌట్ అయినట్టు ఇక్కడ పనికి రావని అతనికి అర్థమైంది. కానీ అక్కడే ఉన్న సునీత దేవాన్ష్తో, బాబు, ఈ ఫోటోగ్రాఫర్ చెప్పింది నిజమే. మీరు కొంచెం దగ్గరగా వచ్చి ఫోటోలు తీయించుకోండి. మీ ఇద్దరు ఈ పెళ్లిలో చాలా సంతోషంగా ఉండాలి కదా అని చిన్నగా అంది. దేవాన్ష్కి సునీత ఏం చెప్పిందో అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అతను ఏకంగా శివాని దగ్గరగా కూర్చొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. దేవాన్ష్ ఇలా చేయడం వల్ల శివాని శరీరం మొత్తం కంపించినట్టే బిగుసుకుపోయింది. ఆమెకు చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. దేవాన్ష్ ఇదంతా గమనిస్తున్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.